టేస్ట్ యాడ్ కాదు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఓచెలియా. మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పవా? యూఎస్కా? ఎప్పుడు వెకేషన్ అంటే యూఎస్ తప్ప ఇంకేం గుర్తురాదా నీకు? ఆయన నాకు సర్ప్రైజ్ వెకేషన్ అనేసి తీసుకొచ్చిండు. నాకు వెకేషన్ వెళ్తున్నామని తెలుసు, ఇన్ని డేస్కి వెళ్తున్నామని తెలుసు అన్నీ చెప్పిండు, కానీ ఏ ప్లేస్కి వెళ్తున్నామని తెలియదు అనమాట. అది ఇప్పుడు తెలుస్తుంది. చెక్కింగ్ చేసినప్పుడు టికెట్లు వస్తే చేతులకి తెలుస్తుంది ఎడిపోతున్నామని. అంతేనా? యుఎస్ అని చెప్తుండు. హోప్ఫుల్లీ ఇట్స్ నాట్ యుఎస్. యుఎస్ వెకేషన్ పోయే ముందు మా ఆయన నాకు గిఫ్ట్ కూడా ఇస్తుంది. వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం ఆలస్యం. ఎయిర్పోర్ట్లో కూడా నువ్వు నీ యూట్యూబ్ వర్క్ చేస్తున్నావు, నీ డెడికేషన్కి మెచ్చుకోవాలి. మా ఆయన సస్పెన్స్ ఎక్కువసేపు ఉండలే. బోర్డింగ్ పాస్లు నాకు దొరికినాయి, అంటే దొరికినాయి బోర్డింగ్ చేసేటప్పుడు, చెక్కిన్ అయ్యేటప్పుడు తెలిసిందనమాట. యూఎస్కి తీసుకోవద్దులే, థ్యాంక్ గాడ్. యూఎస్కి పోతలేము. వీఆర్ గోయింగ్ టు మెక్సికో. మెక్సికోలో ఫైనల్ డెస్టినేషన్ వేరే దగ్గరికి. దట్ ఈస్ మేము పోయే వరకు మీకు సస్పెన్స్, ఇప్పుడు మీకు సర్ప్రైజ్. నాకు తెలిసింది ఇప్పుడు, నెక్స్ట్ మీకు తెలుస్తాం మేము రీచ్ అయినాక ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో అప్పటి వరకు మీరు కూడా వెయిట్ చేయండి. మా ఆయన నేను చేసిన వీడియో ఎడిటింగ్ చెక్ చేస్తాం. ఇంకా గంట సేపు ఉంది. ఎందుకు వస్తామో ఏమో ఇంత తొందరగా. అందులో 3 గంటల ముందు రమ్మన్నారు. మేము 2 గంటల ముందే వచ్చినాం. అయినా ఇంకా గంట సేపు నిద్ర వస్తుంది. ఎందుకట్లా ముఖం కిందికేస్తావు? ఇంటికి వెళ్ళిపోవాలా? నువ్వు ఒక్కని పోతావా? మంచూరియన్ బాక్స్ కావాలా? కొన్ని క్యాబేజ్ కొంచెం ఉంటే చేసిండు కళ్యాణ్. ఇదే స్నాక్స్ టైప్ ఉంటుంది. అంటే ఎయిర్పోర్ట్కి నైట్ ఫ్లైట్ అనమాట మాది. 11:45 ఉంది. సో డిన్నర్ చేసి వచ్చినాం. బట్ స్టిల్ డిన్నర్ చేసి వచ్చి ఫ్లైట్ ఎక్కే వరకే మన ఆకలి అవుతుంది అని స్నాక్స్. బాయ్ బాయ్. మీ పన్ను టేస్ట్ యాడ్ కాదు. మళ్ళీ ఫ్లైట్ ఎక్కగానే అబ్బా మన పక్క సీట్ ఖాళీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సేమ్ మాకు కూడా అదే అయ్యింది. మా ఫ్లైట్ అయితే ఖాళీ ఉండే. నైట్ ఫ్లైట్ 4 hours ఉండే. సో మా పక్క సీట్లు ఎవరు రాకపోయేసరికి నేనైతే మంచిగా పడుకున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హ్యూస్టన్, టెక్సస్లో ఉన్నాం. కాఫీ మ్యాండేట్. ఇది ఫుల్ ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే ఫాగ్ ఎట్లుండే కదా, మొత్తం గ్లాసెస్ అన్నీ మొత్తం ఇట్లా మొత్తం ఏమంటారు చెమట పట్టింది, ఆవిరి పట్టిండు. ఏం పట్టింది గ్లాసెస్కి? ల్యాండింగే కనబడలే అసలు. మొత్తం ఫాగీ ఉంది ఇక్కడ. అందుకే హాట్ కాఫీ. వీ హ్యావ్ మోర్ ½ an hour మెయిన్ డెస్టినేషన్ పోవడానికి. కూర్చొని పిచ్చిలేస్తుంది. వ్యాంకోవర్ నుండి ఫ్లైట్ స్టార్ట్ అయినాక హ్యూస్టన్లో ఒక లేఓవర్ ఉండే. మాకు 2 ఫ్లైట్స్లలో అసలు ఫుడ్ ఇవ్వలేదు. స్నాక్స్ ఇచ్చినారు, ఇంకా డ్రింక్స్ అట్లా ఇచ్చినారు అనమాట. సో అది సరిపోదు అనేసి మేము హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లోనే మేము కొంచెం లంచ్ టైప్ తీసుకున్నాము. మేము ఎక్కిన ప్రతి ఫ్లైట్లో మాకు విండో సీటే వచ్చింది. చాలా మటుకు ఫ్లైట్స్ అయితే ఖాళీగానే ఉండే. నేను కళ్యాణ్కి చూపిస్తున్నాను. నేనే ప్రతిసారి విండో సీట్లో కూర్చుంటా. సో ఆయనకు చూపిస్తున్నా అనమాట, బయట చూడు ఎంత బాగుంది అనేసి. సో మేము లంచ్ లాగా తీసుకున్నాం అన్నా కదా. వెండీస్ నుండి బర్గర్స్ ఇద్దరం తెచ్చుకున్నాము. ఇక బ్రహ్మాస్త్ర మూవీ ఉంటే అది చూసుకుంటూ కూర్చుంటుండే అనమాట. నేను ఇప్పటిదాకా సినిమా చూడలే. సో అది చూస్తుండే. ఆప్షన్స్లో ఏమి పెద్దగా కనబడలేదు. సో అది ఒక్కటి బాగుంటే అదే చూస్తుండే. సో మేము మెక్సికోకి ఎంటర్ అవుతున్నాము. అక్కడ నుండే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. అక్కడ వరకు అయితే క్లియర్గా ఉంది. కరెక్ట్ కంట్రీ స్టార్ట్ అయినప్పటి నుండి మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. నేను కింద సడన్గా చూస్తుంటే పింక్ కలర్ కనబడుతుంది. ఏందిరా ఇది ఇంత బాగుంది అనుకున్నాను తెలుసా. మస్తు ఎక్సైటెడ్ ఉండే నేను అది చూసి. అప్పుడే నాకు కళ్యాణ్ చెప్పింది మనం అక్కడికి కూడా వెళ్తాం అనేసి. నేనైతే ఆ ప్లేస్ గురించి ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. మేమైతే మా ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసినాము. అదే మెక్సికోలో తులుం. ఈ ఎయిర్పోర్ట్ చాలా కొత్తగా కట్టినారు. సో చాలా మందికి దీని గురించి తెలియదు. ఎక్కువ మటుకు అందరూ క్యాన్కున్కి బుక్ చేసుకుంటారు. ఇక్కడ నుండి 2 hours అవే ఉంటుంది అనమాట. సో
ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా ప్లేస్ విజిట్ చేస్తారు. మెక్సికోలో మంచి బ్లూ వాటర్, నేచర్కి ఈ 2 ప్లేసెస్ బాగా ఫేమస్ అనమాట. 4 రోజుల తర్వాత చూసినాను ఫ్లైట్లకేం దిగేటప్పుడు స్టెప్స్లో దిగిపించినారు. యూజువల్గా ర్యాంప్ ఉంటుంది కదా అట్లనే ఉండే, కానీ ఎంత కొత్త ఎయిర్పోర్ట్, అసలు ఏం ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. అక్కడ చూస్తేనే అర్థమైంది. సైడ్కి కనబడే చెక్కలన్నీ స్క్రీన్ లాగా కనబడుతున్నాయి కదా, కానీ కాదు, నిజం చెక్కలే. ఇక్కడ ఎంత ఫారెస్ట్ ఏరియా ఉందంటే వీళ్ళది మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ అంతా చెక్కలతోనే చేసారు. ఎయిర్పోర్ట్లోనే కాదు, మెయిన్ సిటీలో కూడా అంతే. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చినాం. లిటరల్గా ఇట్లా వేడి ముఖానికి కొడుతుంది. ఇండియా వెదర్ లానే ఉంది కదా, లిటరల్గా ఇండియా వెదర్ లానే ఉంది. ఇండియా గుర్తొస్తుంది. ఇండియాకి రాకపోయినా ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉంది. చాలా చిన్న ఎయిర్పోర్ట్, కొత్తది కాబట్టి ఇంకా మేము దిగగానే మాకు అసలు ఏం అర్థం కాలే, ఏం చేయాలా, ఎటు పోవాలా అనేసి 1 నిమిషం ఆడ కూర్చొని డిసైడ్ అయినాము కార్ రెంటల్ చూస్తాం అనేసి. ఆడ కనబడ్డ 2-3 కార్ రెంటల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, డీటెయిల్స్ అని కనుక్కున్నాము. ఇద్దరికి కొత్తనే కాబట్టి అసలు ఏం చేయాలా ఏంది అని ఏం అర్థం కాలేదు. చాలాసేపు అయింది. ఎంత గంట సేపు అయిందా మనం దిగి, గంట మీద అవుతుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చినాం, బయటికి పోయినాం, లోపలికి వస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే కార్ బుక్ చేసుకోవాలా అన్న డిస్కషన్లోనే గంట అయిపోయింది. ఫైనల్గా మెయిన్ తులుం సిటీలో మేము ఉండబోతున్నాం. ఆడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ బస్సులో వెళ్తాం, తర్వాత మిగతా అన్ని డేస్కి కార్ బుక్ చేసుకోవాలా. ఇక్కడ నుండి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, అక్కడ పోయినాక కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో అన్ని ఎక్కువ సర్వీసెస్ లేవు, సో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటాం అనమాట. దానికోసం ఇంతసేపు గంట, లిటరల్గా గంట సేపు డిస్కషన్ అయింది. ఎండ ఇట్లా మమ్మల్ని వీల్ చేస్తుంది. ఇండియాలో బస్ స్టాప్ ఉంటుంది అట్లనే ఉంది. ఏడో బస్ సర్వీసెస్ అనేసి లోపల టికెట్లు ఇస్తారు అనమాట ఎయిర్పోర్ట్లోనే. $11 ఈచ్ పర్సన్కి. చాలా బాగుండే. మెయిన్ తులుం సెంటర్లో తీసుకుపోయి వదిలిపెడతారు. బుక్ స్టోర్, ఇండియా బుక్ స్టోర్ ఎట్లా పోతాము, స్టేషనరీ సేమ్ అట్లనే ఉంది. అగో సికింద్రాబాద్లో శ్రీనివాసంలో చీపురు కట్టలు అన్నీ లోపల మొత్తం స్టీల్ సామాన్ అంతా. ప్లాస్టిక్ టబ్బులు, జనరల్ బజార్ ఉంది ఇక్కడ మొత్తం. బస్ మెయిన్ తులుం సెంటర్లో దింపగానే 15 మినిట్స్ వాక్లోనే మా హోటల్ ఉండే అనమాట. ఎందుకు కార్లో వెళ్ళడం అనేసి మేము నడుచుకుంటూ వెళ్తుండే, ఎక్స్ప్లోర్ చేసుకుంటా. చాలా బాగా అనిపించింది. సేమ్ ఇండియాలోనే ఉన్నట్టుండే నాకైతే. లోపలనే ఏసీ బాగుంది. ఇది జస్ట్ 1 డే స్టే కాబట్టి ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇంట్లో ఉండం, రెడీ అయి బయటకు వెళ్ళిపోవడమే. ఈ హోటల్ పేరు వేవ్స్ తులుం. ఇక చెక్ ఇన్ ప్రాసెస్ అవన్నీ చేసుకొని ఇంకా మేము రూమ్కి వచ్చి రెడీ అయ్యి ఇంకా బయటికి వచ్చినాము. మేము రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి లైక్ ఇదికి వచ్చారు. కరెక్ట్ 3 అయింది. 3కి చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 4:20. ఫాస్ట్ డౌన్ టౌన్ తిరగడానికి పోతున్నాము. మా దగ్గర డౌన్ టౌన్ లిటరల్గా 5 మినిట్స్ బండి పైన అయితే, కానీ వాకింగ్ అయితే 15 మినిట్స్ అట్లుంది. సో ఇప్పుడు కొంచెం పోయి ఫస్ట్ సిమ్ తీసుకోవాలి. మెయిన్ ఇక్కడ సిమ్ లేని పైన ఏటట్టు లేదు. సిమ్ ఒకటి ట్రాన్స్లేషన్కి చాలా ప్రాబ్లం. నేను ట్రాన్స్లేట్ యాప్ వేసుకొని అన్నీ నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే వాళ్ళు అది చదువుతారు అనమాట. సో మొత్తం స్పానిష్ హోలా గ్రాసియస్ ఇదే అవుతుంది మొత్తం. ఆ 2 తప్ప ఇంకేమంటలేదు. మేము మిగతా అంత ట్రాన్స్లేట్ చేస్తున్నాము. ఉట్టి హోలా గ్రాసియస్ ఈ 2 అవుతున్నాయి. కార్ రెంటల్ అన్నా బైక్ రెంటల్ అన్నా? ఎస్, ఇప్పుడు ఈ రోజుకైతే బైక్ రెంటల్ తీసుకొని ఇట్లా అని డౌన్ టౌన్ అంతా తిరుగుతాం. రేపటి నుండి కార్ తీసుకుంటాం. కార్ తీసుకొని ఇంకా మా ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు జస్ట్ కొంచెం అల్కల్కగా అల్కల్కగా అంటే దగ్గర ఎన్ని ఉన్నాయి చూసుకుంటాం అనమాట. ఆక్సో స్టోర్ ఏంది? 7-Eleven టైపా? 7-Eleven టైప్ ఉంటాయి సిమ్ కార్డ్స్ కోసం. సిమ్ అందు బియర్గా ఉంటుంది, ఫుడ్కి అన్నిటికీ. ఆడ నుండి మేము నడుచుకుంటూ అయితే బైక్ రెంటల్కి వెళ్ళినాము. ఒక్క రోజుకి మటుకు చిన్నగా ఉంది కదా డౌన్ టౌన్ తులుం మెయిన్ సెంటర్. సో ఎక్కువ బైక్లో తిరిగితే బాగుంటుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేసి మేము బైక్ తీసుకుందామని డిసైడ్ అయినాం. బైక్ రెంటల్స్ ఏదన్నా కానీ ఇట్లా ఫస్ట్ ఏం మాట్లాడుకున్నా వీడియో తీసుకోవాలా, బండిని మొత్తము ఎంత పెట్రోల్ ఉందో అవన్నీ చెక్ చేసుకోవాలా ప్రాపర్గా. అన్నీ మాట్లాడుకొని మేము బండి తీసుకొని వచ్చినాము. ఇంకా సేమ్ ఇక్కడ ఇండియాలో సిగ్నల్స్ దగ్గర బొమ్మలు, ఇంకా క్లాత్స్, తుడిచే క్లాత్స్ ఎట్లా అమ్ముతారు ఇక్కడ కూడా అన్నీ అట్లనే
అమ్ముతుండే అనమాట. ఇండియా వైబ్ ఎంత వచ్చిందో, ఇండియన్ ఫుల్ మిస్ అయినా అప్పుడు. ఇది చాలా చిన్నది అనమాట తులుం డౌన్ టౌన్. ఈ సెంటర్ మెయిన్ ఇదే అనమాట. ఇక్కడనే అన్ని షాపింగ్ ఫుల్గా ఉంటాయి. సో మేము ఏం చేసినామంటే హోటల్ నుండి డైరెక్ట్ తినడానికి వెళ్ళిపోకుండా మొత్తం ఒక రౌండ్ వేసినాము ఏమేమి ఎక్కడ ఉన్నాయని చూసుకోవడానికి. తర్వాత ఒక ప్లేస్ డిసైడ్ అయ్యి ఆడపోయి కూర్చున్నాం అనమాట తిందాం అనేసి. మీరు ఎట్లా చూస్ చేసుకుంటారు ఏదైనా రెస్టారెంట్ వాళ్ళంటే? మేము ఎట్లా చూస్ చేసుకున్నాం తెలుసా? ఏడ ఎక్కువ జనాలు ఉన్నారో అందులో పోయి కూర్చుందాం అనేసి పోయినాము. ఇంట్లోనే చాలా మంది జనాలు ఉండే అనమాట. సో సరే బాగుంటుందేమో, మంచిగా ఉంటుందేమో ఫుడ్ అనేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం మేము. ఎక్కువ మటుకు అంతా స్పానిష్లోనే ఉండే. సో గూగుల్ ట్రాన్స్లేట్ యాప్లో ఆ మెన్యూని స్కాన్ చేస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. అండ్ ఏమని చెప్పాలన్నా కానీ మేము ట్రాన్స్లేట్ చేస్తున్నాము గూగుల్ యాప్లోనే. స్పానిష్ వస్తే ఇదంతా బాధ ఉండదు, స్పానిష్ రాకపోతే కంపల్సరీ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ఉండాలా. ఓకేనా? భాష రాకపోయినా మేము వే ఆఫ్ కమ్యూనికేషన్ చూసుకుంటుంటే మస్తు ఫన్నీ అనిపించింది తర్వాత వీడియోస్లో. ఇక్కడ జనాలందరూ చాలా మంచిగా ఫ్రెండ్లీగా అనిపించుండే అనమాట. ఏమైనా హెల్ప్ కావాలంటే ట్రాన్స్లేట్ చేసి చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే మంచిగా హెల్ప్ చేస్తున్నారు. సో మేము తినేసి తులుం సైన్కి అయితే వచ్చినాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇంకా మెయిన్ అసలు బ్లూ వాటర్ చూడాలి అనేసి మెయిన్ బీచ్ సైడ్కి అయితే వచ్చినాం. కానీ అప్పటి వరకు సన్సెట్ అయితే అయిపోయింది. ఇంకా ఆ క్లౌడ్స్ని చూసి ఫ్లైట్లో ఉన్నప్పుడు నేను ఎంత వర్షాలు పడతాయో అనుకున్నాను, కానీ ఏం వర్షం అయితే పడలేదు. జస్ట్ ఇంకా కొంతసేపు బీచ్కి అయితే వచ్చినాం కదా, కాలు తడుపుకుందాం అనేసి. వైట్ శాండ్, అసలు ఎంత బాగుండే శాండ్ అయితే. సో పక్కా నీళ్ళలో జరిసేపు కాలు తడుపుకొని వచ్చినాను. తర్వాత ఇక మెయిన్ హోటల్కి రిటర్న్ అయిపోదామని సెంటర్కి వచ్చినాము. ఇంకా ఎట్లాగైనా వచ్చినాం కదా, టైం ఉంది కాబట్టి షాపింగ్ చేద్దాం అనేసి మెయిన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ షాపింగ్ అయితే చేసినాను. ఇంకా ఈ స్వింగ్స్ మొత్తం సెంటర్లో ఈ స్వింగ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండే అనమాట. చాలా బాగుండే. అండ్ అక్కడ ఏదో ఇట్లా చిన్న మార్కెట్ లాగా అవుతుండే. వెళ్దాము అని అనుకున్నాం కానీ టైం లేకుండే. ఆ మార్కెట్లో ఈ కలర్ బస్సు ఫుల్ మ్యూజిక్ పెట్టి మొత్తం ఆ సెంటర్ అంతా తిరుగుతుంది. సో ఆఫ్టర్ లాంగ్ డే ఫ్లైట్ ఎక్స్ప్లోర్ చేయడం ఇవన్నీ అయిపోయినాక డిన్నర్ తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాము. అక్కడ కూర్చొని తినే అంత ఓపిక లేకుండే. సో టేక్ అవే తీసుకొని అక్కడ నుండి అయితే మేము ఇంకా హోటల్కి వెళ్ళిపోయినాము. చికెన్ కి బన్నులు ఇచ్చినారు. ఇది హాట్ సాస్ బాగుంది. గోదావరి సినిమా. ఎండ్ ఆఫ్ డే 1 ఇన్ తులుం. ఎండ్ ఆఫ్ డే 1. ఫస్ట్ డే ట్రావెల్ చేసి ఇంత తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో తినేసి ఇంకా పడుకోవడమే. ఇంకా ఆ రోజు నైట్ తిన్నాక మొత్తం అసలు ఎన్ని వీడియోస్ చూసినా అంటే యూట్యూబ్లో అక్కడ ఎట్లా ఏంది అనేసి అసలు తెలుసుకోవడానికి ఏం ప్లానింగ్ ఏం లేకుండా వచ్చేసినాం కాబట్టి మొత్తం వీడియోస్ చూసుకుంటూ కూర్చుండే. ఇక పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఆబ్వియస్లీ పూల్లో రిలాక్స్ అవ్వాలా. చెప్పు ఇప్పుడు. ఖాళీ ఉండే పూల్. ఇద్దరమే మంచిగా చాలాసేపు ఎంజాయ్ చేసినాము, రిలాక్స్ అయినాము పూల్లో అయితే. తర్వాత ఇంకా వాళ్ళకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే. సో ఇద్దరం రెడీ అయిపోయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం పెద్దగా ఉండకపోవచ్చు అనుకున్నాము, కానీ మంచిగా పెట్టినారు. చాలా ఆప్షన్స్ ఉండే మనకు తినడానికి. బాగుండే బ్రేక్ఫాస్ట్. ఏం తింటున్నావు పప్పా? ఎగ్స్, ప్యాన్ కేక్, దానిపైన కొంచెం సిరప్, చాక్లెట్. ఎగ్స్ అంతా ప్లెయిన్గా ఉంటే నచ్చదన్నమాట, కౌస్ వాసన వస్తుందేమో అనుకున్నాను. బట్ తిన్నాక మంచిగానే ఉండే, కౌస్ వాసన అసలు ఏం రాకుండే. మంచి బ్రేక్ఫాస్టే ఉండే అనమాట. మేము పోయేటప్పుడు తీస్తున్నాము రూమ్ టూర్. వచ్చినప్పుడు చాలా టైర్డ్ ఉండడం వల్ల రూమ్ టూర్ చేయలే. ఇంతే రూమ్. బాల్కనీ వ్యూ. ఇది ఆల్రెడీ చూసినాం అనుకుంటా. ఇవి ఏంటి పొద్దున వేసిన పచ్చి బట్టలు, షూస్. ఇది వాష్. బాగుంది. ఆఫ్ సీజన్ వల్ల ఏమో కానీ చాలా ఖాళీ ఉండే హోటల్ అంతా. సో మంచిగా అనిపించింది మాకు. నేనైతే సజెస్ట్ చేస్తా హోటల్. తర్వాత అక్కడ నుండి చెక్అవుట్ చేసేసి ఇంకా కార్ రెంటల్ తీసుకోవడానికి వచ్చినాము. మేము 4 daysకి కావాలని వచ్చినాము కార్ రెంటల్. సో ఈ అమెరికా కార్ రెంటల్ ఎయిర్పోర్ట్లో లేకుండే, మెయిన్ తులుం సెంటర్లో ఒక్క దగ్గరనే ఉండే అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు బైక్ రెంటల్ అయినా కార్ రెంటల్ అయినా ఏదన్నా మనం వీడియో తీసుకోవాలా. వాళ్ళ ముంగట తీసుకుంటే ఇంకా వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. అన్నీ ప్రాపర్గా ముందే మాట్లాడుకోవాలా, లేకపోతే మళ్ళీ
మనతో స్కామ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మేము అదే అన్ని వీడియో క్లియర్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇక ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని మేము గ్యాస్ కొట్టేయడానికి పోయినాము. ఇక్కడ ఎక్కువ ఉండే ఆప్షన్స్, సో ఎక్కువ మటుకు ఒకటేసారి ట్యాంక్ ఫుల్ చేపించేసుకోవాలా, ఎక్కువ తక్కువ అయిపోయే వరకు వెయిట్ చేయొద్దు. ఇక ఈడ నుండి మా మెయిన్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. అదంతా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉండబోతుంది. సో మా వీడియోస్ మిస్ కావద్దంటే ఓ చెల్లియా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. Until then, bye. See you all in next video.